అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చదివి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 41వ ఎపిసోడ్. నిఖిత శ్యామ అలా ఏడుస్తూ ఉంటే తన వైపు అలానే చూస్తూ అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ శ్యామాని చూస్తూ ఉండేసరికి అద్దంలో తన పెదవిని చూసుకుంటున్న శ్యామ నిఖిత తన వైపే చూస్తూ ఉండేసరికి శ్యామ ఇప్పటి వరకు నిఖితకి ఏం చెప్పిందో గుర్తు తెచ్చుకుంటూ ఇదేంటి నేను నిఖితతో ఎలా చెప్పేశాను అనుకుంటూ నిఖిత వైపు తిరిగి తనని భయంగా చూస్తూ అయ్యో నిఖిత ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకుంటుందేమో, ఇప్పుడు నిఖిత వెళ్ళి కేశవ సార్ని అడిగేస్తుందేమో, కేశవ్ గారు ఎందుకు చెప్పావని నా మీద అరుస్తారేమో, ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నకు తెలిసిపోయి అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో, పెదనాన్న కూడా ఇక్కడే ఉన్నారు అని శ్యామ భయపడుతూ లేదు లేదు అలా జరగకూడదు అనుకుంటూ వెంటనే నిఖిత దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకుని నిఖిత ఇదంతా నా నా కలలో మీ అన్నయ్య రూపంలో ఒక రాక్షసుడిలా నాకు ముద్దు పెట్టినట్టు కల వచ్చిందే, అంతే ఇంకేమీ కాదు అని అంటుంది శ్యామ. నిఖిత భయపడుతున్న తన భయాన్ని చూస్తూ ఓ మా అన్నయ్య నీకు ముద్దు పెట్టినట్టు నీకు కలొచ్చిందా, ఎందుకు శ్యామ ఇలా మాట మారుస్తుంది అని అనుమానంగా శ్యామని చూస్తూ సరే మా అన్న నీ కలలో ముద్దు పెడితే నీ పెదవి మీద ఆ ఘాటు, బొగ్గ మీద ఆ గుర్తులు ఎలా వచ్చాయి అని అడుగుతుంది నిఖిత. శ్యామ వెంటనే తన పెదవిని తడుముకుంటూ నేను నిద్రలో గట్టిగా నా పెదవిని కొరుక్కున్నట్టున్నాను, అందుకే ఇలా ఘాటు పడింది అని కవర్ చేస్తుంది శ్యామ. అవునా, మరి నీ బుగ్గ మీద ఆ పంటి గుర్తులు ఎలా వచ్చాయో అని అడుగుతుంది సూటిగా. శ్యామకి నిజంగానే అవి ఎలా వచ్చాయో తెలియక ఏంటి పంటి గుర్తులా అని వెంటనే అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు వెళ్ళి ఆ పంటి గుర్తులను చూసుకుంటూ ఎవరో గట్టిగా కొరికినట్టు అనిపిస్తుంటే తన చేతితో తడుముకుంటూ ఉంటే చాలా నొప్పిగా అనిపిస్తుంది శ్యామకి. అబ్బా రాక్షసుడు, ఆ రాక్షసుడే నన్ను ఇలా కొరికేసి ఉంటాడు, ఇంకెవరు కొరుకుతారు అని కేశవ్ని తిట్టుకుంటూ నిఖిత వైపు చూస్తూ ఇవి నిజంగా ఎలా వచ్చాయో నాకు తెలియదు నిఖిత అని బాధగా చెబుతుంది శ్యామ. నిఖిత తన మనసులో శ్యామ అంత బాధగా చెప్పడంతో పాపం నిజంగానే శ్యామకి ఏమీ తెలియదు అనుకుంటా అని స్పృహలో లేకుండా కేశవ చేతిలో ఉన్న శ్యామని గుర్తు చేసుకుంటూ అవును శ్యామ పడిపోయినప్పుడు అన్నయ్య ఖచ్చితంగా ఏదో చేశాడు అని శ్యామని చూస్తూ అనుకుంటూ అమ్మో శ్యామని ఒంటరిగా అన్నయ్య కంట పడనివ్వకూడదు అనుకుంటూ శ్యామ దగ్గరికి వచ్చి నవ్వుతూ శ్యామ నువ్వు భయపడే విధంగా ఏమీ జరగదు, నేను ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పను, అలాగే మా అన్నయ్య నువ్వు అనుకున్నట్టు రాక్షసుడైతే కాదు, ఈ ఊరికి దేవుడు, మా కుటుంబానికి ఒక రక్షకుడు అని చెబుతూ ఒక్కసారి మా అన్నయ్యని మనసు పెట్టి ఆలోచించు, తన మంచితనం నీకే అర్థమవుతుంది అని కేశవని శ్యామ దృష్టిలో మంచిగా చేయడానికి తను తప్పుగా అర్థం చేసుకుంటుందని నిఖిత కేశవ గురించి ఆలోచించమని చెప్పి తన కన్నీళ్లు తుడుస్తూ ఇక ఏమీ భయం పెట్టుకోకు శ్యామ, నువ్వు మీ ఇంటికి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతావు కానీ అప్పటి వరకు నేను నిన్ను అస్సలు విడిచిపెట్టను, నిన్ను అసలు ఒంటరిగా వదిలిపెట్టను, నాది హామీ అని తన చేతిని పట్టుకుని హామీ ఇస్తున్నట్టు చెబుతూ నిన్ను మా అన్నయ్య దరిదాపుల్లోనే ఉండనివ్వను, నన్ను నమ్ము అని శ్యామని కౌగిలించుకుని చెబుతుంది నిఖిత. శ్యామ నిఖిత అలా చెప్పేసరికి తన మనసులో రేగిన భయాలు మాయమైపోతాయి. శ్యామ కూడా నిఖితని కౌగిలించుకుని నిఖిత మంచి మనసు అర్థమవుతూ ఉంటే నిజంగా నిఖితని వదిలి ఉండకూడదు, ఇక్కడ ఉన్నంతసేపు నిఖిత దగ్గరే ఉండాలి, ఈ ఒక్క రాత్రే కదా ఇట్టే గడిచిపోతుంది, రేపు ఉదయం పూజ అయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటుంది శ్యామ. శ్యామ నిఖితని వదిలి తనని చూస్తూ చిన్నగా నవ్వుతుంది శ్యామ. శ్యామ అలా నవ్వేసరికి అమ్మయ్య నవ్వేశావా
అయితే పద శ్యామ, కిందకి వెళ్దాం. నాకు ఆకలేస్తుంది. ఉదయం నుండి నేనేమీ తినలేదు తెలుసా? వెళ్ళి భోజనం చేసి వద్దాం అని శ్యామని కిందకి తీసుకొస్తుంది నిఖిత. ఇక్కడ అంకిత, సుకన్య అప్పుడే మెట్లు దిగి కిందకి వస్తూ సుకన్యతో, అంకిత చూసావా, నీ వల్ల మా అన్నయ్యకి కోపం రప్పించాను. నిజంగా ఆ గదిలో శ్యామ లేదు, మనమే పొరపాటుగా విని ఉంటాం అని చెబుతూ ఉన్నా నువ్వు వదిలావా అని మళ్ళీ సుకన్యని తిడుతూ, సరే ఇక ఈ విషయాన్ని వదిలేసేయ్ అని అంకిత వంటగదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న అంకితని చూస్తూ శ్యామ అని పిడికిలి బిగించి దేవుడి గదిలోకి వెళ్ళిపోయి ఆ సామానం అంతా సర్దుతూ, అసలు ఈ శ్యామకి బుద్ధి లేదు. నాతో వచ్చినప్పుడు నాతో ఉండాలి కదా, ఏదో దీని అత్తగారిలాగా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది అని తిట్టుకుంటూ అవి అన్నీ సర్దేసి బయటికి వస్తూ ఉండగా నిఖిత, శ్యామ చెయ్యి పట్టుకుని నవ్వుకుంటూ కలిసి నడుచుకుంటూ రావడం సుకన్య చూస్తూ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి శ్యామ, నిఖిత ఇద్దరు పట్టుకున్న చేతుల్ని సీరియస్గా చూస్తూ నిలబడేసరికి వెంటనే శ్యామ నిఖిత చేతిని వదిలేసి సుకన్య అంత కోపంగా చూసేసరికి, అది అక్క అని శ్యామ చెబుతుంటే, పర్వాలేదు, వచ్చి రాగానే అందరినీ బాగానే బుట్టలో వేసేసుకుంటున్నావు. నువ్వేమన్నా ఈ ఇంటికి మహారాణి అనుకుంటున్నావా, లేకపోతే ఈ ఇల్లు నీది అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నావు. ఇంతసేపు పైన గదిలో ఏం చేస్తున్నావు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు ఇలా తిరుగుతూ ఉంటే ఈ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అనే స్పృహ లేదా నీకు? ఇక్కడ ఇన్ని పనులున్నాయి, ఈ పనులను ఎవరు చేస్తారనుకుంటున్నావు అని కోపంగా అడుగుతుంది సుకన్య. శ్యామ సుకన్యని తనను అంత కోపంగా నిఖిత ముందు అలా తిట్టేసరికి చిన్నపుచ్చుకుంటూ తన దగ్గరికి వెళ్ళి సుకన్య చేయి పట్టుకుని, అక్క అదేమీ లేదు, నిఖిత తన గదిలోకి తీసుకువెళ్ళి తన వస్తువును చూపిస్తుంటే చూస్తూ ఉండిపోయాను అంతే అని చెబుతుంది శ్యామ. సుకన్య శ్యామని అంత కోపంగా అంటూ ఉంటే నిఖితకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి సుకన్య అక్క, నేనే నా స్నేహితురాల్ని నా గదిలోకి తీసుకుని వెళ్ళాను. అయితే ఇప్పుడేంటి నీ బాధ అని తీసుకురమ్మన్నది నేనేగా. తను నా కోసమే మా ఇంటికి వచ్చింది. నువ్వేంటి మా మధ్యలో ఓ అంత నోరేసుకుని పడిపోతున్నావు? శ్యామను తిట్టేస్తున్నావేంటి? ఇది నాకు నచ్చలేదు. ఇప్పుడే నీ పని చెబుతా అంటూ శ్యామ చేతిని పట్టుకుని వంటగదిలోకి తీసుకుని వెళ్తుంటే సుకన్య నిఖిత అలా అనేసరికి ఏం చేస్తుందో ఏంటో అని శ్యామని వెళ్ళనీయకుండా తన చేయి పట్టుకుని ఆపుతూ, చూడు నిఖిత, నా చెల్లెల్ని ఇక్కడకు తీసుకుని వచ్చింది నేనే. తన బాధ్యత నాది. నా చెల్లెల్ని నేను విడిచిపెట్టను. ఇక్కడంతా కొత్త కదా తనకి. నువ్వు తనని వదిలేసి నీకు పని ఏమైనా ఉందేమో చూసుకో. తనతో నాకు చాలా పని ఉంది. ఆ దేవుడి గది అంతా సర్ది పెట్టాలి. తను నీతో స్నేహంగా తిరిగే అంత స్తోమత మాకు లేదు నిఖిత అని శ్యామని చూస్తూ, ఏం శ్యామ, నేను చెప్పేది నిజమేగా అని అడిగేసరికి సుకన్య మాటల్లో చాలా నిజంగా అనిపిస్తుంటే, అవునక్క, నువ్వు చెప్పేది నిజమే అని అనేసరికి సుకన్య నిఖితని చూస్తూ, తనని వదిలేయి నిఖిత, తన వల్ల మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే తీసుకుని వచ్చింది నేనే కాబట్టి నన్నే అంటారు. అది నాకు ఇష్టం లేదు అని శ్యామని బలవంతంగా బయట పెరటిలోకి లాక్కెళ్ళిపోతుంది సుకన్య. నిఖిత సుకన్య మాటలకు తన కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తూ శ్యామని అలా లాక్కుని వెళ్ళిపోతుంటే సుకన్య యొక్క ప్రవర్తన చాలా వింతగా ఉందేంటి, అంటే నాకు శ్యామని దూరం చేయాలని చూస్తుందా అనుకుంటూ ఏడుస్తూ వెంటనే ఈ విషయాన్ని పెద్దంతో చెప్పాలి, శ్యామని నా దగ్గర ఉండనివ్వకుండా తీసుకెళ్ళిపోతుంది అని జానకమ్మ గారికి చెప్పడానికి పెద్దమ్మ అంటూ వంటగదిలోకి ఏడుస్తూ వెళ్తుంది నిఖిత. ఇక్కడ సుకన్య శ్యామని అలా బయటకు లాక్కెళ్ళి విసురుగా తనని అక్కడ పెరటి దగ్గర నిలబెట్టి, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. అసలు నా దగ్గర ఉండకుండా నువ్వు ఏం పెత్తనాలు చేస్తున్నావు అని శ్యామ చెయ్యిని గట్టిగా పట్టుకుని అడుగుతుంది సుకన్య. శ్యామ సుకన్య అలా అడిగేసరికి భయంగా చెయ్యి మంట పుడుతుంటే అది అక్క అంటూ ఉన్న శ్యామని మాట్లాడనివ్వకుండా ఆపు అంటూ, నాన్నగారు నన్ను నమ్మి నిన్ను నా వెంట పంపించారు. అలాంటిది
అసలు నేను ఉన్నానని స్పృహ కూడా లేకుండా ఎలా నువ్వు నన్ను వదిలేసి ఆ గదిలోకి వెళ్ళి హాయిగా ఉంటావు అంటూ శ్యామాని ఒకసారి పరీక్షగా చూస్తూ తన పెదవి మీద ఘాటు బొగ్గ మీద ఉన్నవి శ్యామ కవర్ చేసిన మూలాన అవి కనపడవు. సుకన్య శ్యామ పెదవిని చూస్తూ నీ పెదవికి ఏమయ్యింది అని అనుమానంగా అడుగుతూ ఇందాక కేశవ గదిలో ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఆ గదిలోకి వెళ్ళడం నేను చూశాను. చెప్పు అని కోపంగా దబాయించినట్టు అడుగుతుంది సుకన్య. ఇది అంతా కూడా దూరంగా పైన కేశవ గదిలో తను గది బయట బాల్కనీలోకి వచ్చి సిగరెట్ కాలుస్తూ సుకన్య శ్యామాని అలా లాక్కు రావడం, తనని అలా బెదిరిస్తూ ఉండటం చూసి వెంటనే కళ్ళు ఎర్రగా చేసుకుని తన పిడికిలి బిగించి సుకన్య వైపు కోపంగా చూస్తూ కిందకి వద్దామనుకునేసరికి అప్పుడే ఆది పూజా సామాగ్రి తెస్తూ ఆ పెరటి నుండి లోపలికి వద్దామనుకుంటాడు ఆది. కానీ అక్కడ సుకన్య శ్యామాని బెదిరించడం చూసి అక్కడే ఆగిపోయి కొంచెం దూరంగా వాళ్ళ మాటలు వింటూ ఎదురుగా కేశవ గది వైపు చూసేసరికి కేశవ కోపంగా బాల్కనీలో నుండి సిగరెట్ పొగని వదులుతూ ఉంటే ఆ పొగ వచ్చే దానిలో కేశవ ఎంత కోపంగా ఉన్నాడో ఆదికి సులువుగానే అర్థమవుతూ ఈరోజు మా అన్న చేతిలో సుకన్య పని అయిపోయింది అని తన మనసులో చిన్నగా నవ్వుకుంటూ అసలు సుకన్య శ్యామతో ఏం మాట్లాడుతుందా అని ఆది కూడా వింటూ ఉంటాడు. సుకన్య శ్యామని అలా అడిగేసరికి శ్యామ భయంతో ఇందాక అతగాడి గదిలో ఉన్నట్టు సుకన్య అక్క చూసిందా? అంటే కేశవ సార్ నాకు ముద్దు పెట్టడం కూడా చూసిందా అని భయపడుతూ అది అక్క అని తనకి చెమటలు పడుతూ ఉంటే శ్యామలో భయాన్ని చూస్తూ ఖచ్చితంగా గదిలో ఆ కేశవ ఏదో చేశాడు దీన్ని, అందుకే చెప్పడానికి అంత భయపడుతుంది అనే శ్యామ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని చెప్పు అసలు ఏం జరిగింది అని సుకన్య అంటూ ఉండగా అక్కడికి జానకమ్మ గారు వస్తుంది. అసలు ఏమైంది అంటే నిఖిత వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ అలిగి కూర్చుంటుంది. జానకమ్మ నిఖిత అలా ఒంటరిగా వచ్చి అటు తిరిగి అలిగి కూర్చోవడం చూస్తూ నిఖిత దగ్గరగా వెళ్ళి ఏంటి నా చిట్టి తల్లికి ఏమైంది అలా అలిగి కూర్చుంది, నీ స్నేహితురాలు ఏది అని అడుగుతుంది జానకమ్మ. నిఖిత జానకమ్మని పట్టుకుని ఏడుస్తూ శ్యామాని ఆ సుకన్య అక్క తను నా దగ్గర ఉండకూడదంట అని ఇంకా రెండేసి మాటలు ఎక్కువ చెబుతూ నా నుండి బలవంతంగా లాక్కుని తీసుకుని వెళ్ళిపోయింది పెద్దమ్మ అంటూ ఏడుస్తూ చెబుతుంది నిఖిత. చందన అంకిత నిఖిత మాటలు వింటూ ఏంటి సుకన్య శ్యామాని అలా తీసుకెళ్ళిపోయిందా ఎందుకు అని వాళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ అడుగుతారు. జానకమ్మ నిఖిత కన్నీళ్ళు తుడుస్తూ ఏంటి నిఖిత నువ్వు చెప్పేది, సుకన్య ఎందుకు అలా లాక్కెళ్ళిపోతుంది అని అయోమయంగా అడుగుతారు సుగుణ గారు. అదే చెబుతున్నా కదా అమ్మ, నా దగ్గర ఉండకూడదంట, తన స్తోమత వేరంట మన స్తోమత వేరంట, మనతో స్నేహం చేస్తే వాళ్ళకి ఏవో సమస్యలు వస్తాయట, ఇంకా చాలానే అంది పెద్దమ్మ. శ్యామ నాతో స్నేహంగా ఉండటం ఆ సుకన్యకి నచ్చడం లేదు, పాపం శ్యామ ఎంత చిన్నపుచ్చుకుందో తెలుసా అంటూ ఏడుస్తూ చెబుతుంది నిఖిత. అయ్యో పిచ్చి పిల్ల, దీనికి ఇలా ఏడుస్తున్నావా అని నిఖిత కన్నీళ్లు తుడుస్తూ ఇప్పుడే ఆ సుకన్యకి బుద్ధి చెప్పి శ్యామను తీసుకొస్తాను, నువ్వు ఏడవకు అని చెబుతారు జానకమ్మ. అది కాదు పెద్దమ్మ, అసలు ఆ సుకన్య అక్క మా మధ్యలోకి రాకూడదు, తనకి గట్టిగా చెప్పి తీసుకొచ్చి శ్యామాని నా దగ్గరే ఉండేలా చెయ్యి పెద్దమ్మ అని అంటుంది నిఖిత. జానకమ్మ సుగుణ నిఖిత శ్యామ మీద అంత ప్రేమ పెంచుకోవడం చూస్తుంటే వాళ్ళకి ముచ్చటగా అనిపిస్తుంది. నా బంగారు తల్లి, నా బంగారు తల్లి కోసం ఇప్పుడే శ్యామాని నీ దగ్గరికి తీసుకొచ్చి నీ దగ్గరే ఉండేటట్టు చేస్తాను సరేనా అని చెప్పి సుకన్య దగ్గరికి వస్తుంది జానకమ్మ. చందన వాళ్ళ మాటలు వింటూ అబ్బో ఆవిడెవరో ఆవిడ గారి కోసం ఈవిడ గోల చేస్తుంది, ఎవరో చూసి ధరించాలి అనుకుంటూ జానకమ్మ వెనకే కొంచెం దూరంగా ఉండి శ్యామని చూస్తూ షాక్లో ఉండిపోతుంది చందన. ఎందుకంటే శ్యామ అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది చందన కంటికి, తను అంత అందంగా ఉంటుందని ఊహించలేదు. అందుకే శ్యామని చూస్తూ ఈ పిల్ల ఇంత అందంగా ఉందేంటి అనుకుంటూ అక్కడ కేశవ వాళ్ళ వైపే చూస్తూ ఉండేసరికి
బాబోయ్! బావ ఇటే చూస్తున్నాడు. అమ్మో అనుకుంటూ మెల్లగా వంటగదిలోకి వచ్చేసి ఏమీ ఎరగనట్టు అంకిత దగ్గర నిలబడి శ్యామ అందాన్ని గుర్తు చేసుకుంటూ గోర్లు కొరుక్కుంటూ ఉంటుంది. తనకి శ్యామ పట్ల ఈర్ష్య మొదలవుతుంది చందనకి. ఇక్కడ సుకన్య శ్యామని అలా భయపెడుతూ మాట్లాడటం జానకమ్మ గారు చూస్తూ సుకన్య దగ్గరగా వచ్చి శ్యామ చెయ్యిని విడిపించి, ఏంటి సుకన్య నువ్వు చేస్తున్న పని? ఆ పిల్లని అలా భయపెట్టేస్తున్నావేంటి అని కోపంగా అడుగుతారు. సుకన్య సడన్గా అక్కడికి జానకమ్మ వచ్చేసరికి తడబడుతూ, అది ఆంటీ ఏమీ లేదు. ఇది నన్ను వదిలేసి తన సొంత ఇల్లు అన్నట్టు మీ ఇంట్లో మొత్తం తిరిగేస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను. అంతలో మీరొచ్చారు అని చెబుతుంది సుకన్య. జానకమ్మ సుకన్యని కోపంగా చూస్తూ తనని ఏమైనా అంటే నారాయణ వరకు వెళుతుందని ఆలోచించి కోపాన్ని తగ్గించుకుని, చూడు సుకన్య, నీ చెల్లెలు నిఖిత స్నేహితురాలు. నిఖిత శ్యామ వచ్చే వరకు ఇక్కడ ఎంత ఎదురు చూసిందో తెలుసా? తను వచ్చే వరకు కనీసం ఏమీ తినకుండా అలానే గుమ్మం దగ్గర నిలబడి తిరుగుతూనే ఉంది అని జానకమ్మ చెబుతుంటే శ్యామ చాలా ఆశ్చర్యపోతుంది. జానకమ్మ శ్యామ ఆశ్చర్యాన్ని చూస్తూ, అవును తల్లి, నువ్వంటే మా నిఖితకి అంత ఇష్టం. నిన్ను కలిసి వచ్చిన దగ్గర నుండి తాగినా తిన్నా నీ గురించి చెబుతూ మా చెవులు తినేసిందనుకో అని నవ్వుతూ సుకన్యని చూస్తూ, సుకన్య, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మేము చూసి ఆనందిస్తాం. వాళ్ళు నవ్వుతూ ఈ ఇంట్లో అలా తిరుగుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది సుకన్య అంటూ కొంచెం కోపంగా, నిఖిత కళ్ళల్లో ఇంకోసారి కన్నీళ్లు వస్తే ఊరుకోను చెబుతున్నా అని చెప్పి శ్యామాని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది జానకమ్మ గారు. సుకన్య తన ఓణీ పైటిని తీసుకొని తన వేలికి కసిగా తిప్పుతూ వెళుతున్న శ్యామాని చూస్తూ జానకమ్మ గారు వార్నింగ్ ఇచ్చేసరికి, ఇది ఇంట్లో ఏమైనా మందు పెట్టిందా ఏంటి? లేక దాని దగ్గర ఏదైనా మాయాజాలం ఉందా? వీళ్ళందరూ దీని చుట్టే తిరుగుతూ ఉన్నారు అని అనుకుంటూ అటువైపుకు తిరిగేసరికి తన ఎదురుగా ఆది నిలబడి ఉండేసరికి చూసుకోకుండా ఆదిని తగులుకుని పడబోతుంది సుకన్య. వెంటనే ఆది తన చేతిలో ఉన్న సామానాన్ని కింద పెట్టి సుకన్యని పడనివ్వకుండా తన నడుం పట్టుకుని పడకుండా ఆపుతాడు. జరుగుతున్నదంతా పైన ఉన్న గదిలో కేశవ వాళ్ళని చూసి కన్నింగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కొనసాగుతూ ఉంటుంది. నా స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయంలో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి. నమస్తే.